ఆ 3 విషయాల్లో రాత్రికాల సమయం మాట్లాడిన దగ్గర నుంచి కూడా ప్రతి విషయంలో కూడా ఆ స్టేజెస్ని నేను డిఫరెన్స్ చేసుకుంటున్నాను. ఇది వెచ్చని స్థితి, ఇది నులివెచ్చని స్థితి. చల్లని స్థితి నాకు అప్పుడు వర్తించేది, వదిలిపెట్టాను. సో ఇక్కడ వెచ్చని స్థితి ఇది నులివెచ్చని స్థితి, జాగ్రత్తగా ఉండాలి అని ఆ స్థితిని బైఫర్కేట్ చేసుకుంటున్నాను ప్రతిసారి కూడా. మాటల్లో, చూపుల్లో, క్రియల్లో అక్కడ మనం దాన్ని ఎప్పుడైతే మనం పరిశీలించుకుంటామో ఆ గొప్ప జీవితాన్ని మనం జీవించిన అనుభవాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానం అది, అందుకోసం దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దాన్ని మనం వర్ణింపే జాలం కదా. నిజంగా ఉదయకాలంలో నేను సహోదరుడు మాట్లాడుతుండే, ఒక సహోదరుడు మామూలు నిన్నటి ప్రార్థన అంతా కూడా అదే అంట. అనుకోకుండా అన్ని పాత గుర్తొచ్చి కొత్త అక్కడి నుంచి రక్షింపబడదు అది మొత్తం గుర్తొచ్చి అన్ని ప్రార్థన చేస్తాం. వాక్యం అది వచ్చేసరికి తట్టుకోలేకపోయిందా. ఒకటే మాట, ఏంటి ఇంత భయంకరంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే వాక్యం రావాలా. ప్రతి అడుగు కూడా గుర్తొచ్చిందంట, స్పష్టంగా కనబడుతుందంట. ఇక్కడ దేవుడు ఇలా నన్ను నడిపించాడు, ఈ చేయి ఇట్లా పట్టుకున్నాడు. స్తుతి, ఆరాధన, లోపల నుంచి ఒక కృతజ్ఞత పొంగి రావటం చాలా. దట్ ఈస్ అన్నారు. మనం మర్చిపోని ఒక వారంగా ఉండాలని దేవుడి చిత్తం ఉంటుంది. ఏంటమ్మా, మర్చిపోని వారంగా ఉండాలి, మరవని వారంగా. దేవుని నామం బట్టి జ్ఞాపకం చేసి సాయంత్రం కూడా చెప్తా. ఏంటమ్మా, ఏ పేరు కావాలి మనకి? ఇప్పుడు చెప్పు. మర్చిపోని వారు ఎవరమ్మా వీళ్ళు? అది మెయిన్, అది కావాలి, ఆ మాట కావాలి. నీకు ఏమిలా ఎంత పెట్టినా మర్చిపోతారు, బయటికి పోతారు, మర్చిపోతారు. ఎంత ఇచ్చినా బయటికి పోతారు, మర్చిపోతారు. అది కనబోనే మర్చిపోతారు, అది కనబోనే మర్చిపోతారు, ఇది కనబోనే మర్చిపోతారు. పేరు ఎట్లా వస్తుంది? ఏ నేమ్ షుడ్ బి గివెన్ టు అస్. ఏంటమ్మా, ఒక పేరును మనం పొందుకోవాలని దేవుడు చిత్తం వచ్చినాడు. పేరు ఒక్కరోజుకి రాదు. పదే అన్ని పరిస్థితుల్లో నువ్వు చేస్తున్నప్పుడే ఆ పేరు వస్తుంది. ఒక్కసారి చెప్పగానే ఒక్కసారి నువ్వు మర్చిపోకుండా ఉంటే ఇక మర్చిపోని వారని పేరు రాదు మనకి. దానికోసం ఎంతగా నేను ప్రయాసపడుతున్నాను అనేది ఇంపార్టెంట్. నాకు నిజంగా మాట ఉదయకాలంలో దేవుడు నాతో మాట్లాడుతుంటే నా హృదయం ఉప్పొంగింది. ఇంతకాలం జీవిస్తున్నాం, 90లో రక్షింపబడిన రోజు మర్చిపోతున్నాం. మేము ఆ రోజు మర్చిపోతున్నాం. ఎంత భయంకర స్థితి ఆలోచించుకోవాలి. ఎటువంటి పరిస్థితి, 90 కంటే ముందున్న రోజు ఎట్లా ఎంత భయంకరంగా ఉన్నా దాని నుంచి దేవుడు ఎంతగా రక్షించాడు. దేవా స్తోత్రం నాయన, లవ్ యూ లార్డ్. ఆ తర్వాత దేవుడు మాట్లాడిన విధానాలు, వాక్యంలో ఉన్న ప్రార్థన, నా యొక్క నిర్ణయాలు, ఇవన్నీ జ్ఞాపకం. ఇవన్నీ మర్చిపోవడం వీల్లేదు. ఎప్పుడు కూడా మర్చిపోవడం వీల్లేదు. ఎన్నడూ కూడా మర్చిపోవడం, అనుదినము కూడా. ఆమేన్. ప్లీజ్ అందరం ప్రతి దినం కూడా మర్చిపోవద్దాం. అప్పుడు ఎందుకు మర్చిపోవద్దు? ప్లీజ్, పేరు కావాలి. పేరు కోసం మనం, లేకపోతే ఒక్క దినం మర్చిపోయిన వారే. అయ్యా ఇన్నాళ్ళే మర్చిపోయి కాదమ్మా. సరే బాగా టైట్ అయిపోయింది, కుదరలేదు అంటే కనుకో. ఈవెన్ పని చేస్తున్నప్పుడు రాదా కదా? పని చేస్తున్నప్పుడు గుర్తు వస్తుంది, పెద్ద ప్రాబ్లం కాదు. దానికి ఆప్షన్స్ తలుచుకోలేదు. రాళ్ళు కొడుతున్నా అడగకూడదు. రాళ్ళు కొడుతున్నా కూడా స్ట్రోక్ గుర్తు రావాలి. ఆ స్ట్రోక్ గుర్తు రావాలి. దేవుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను, అయ్యో ఎంత పెద్ద శోధనలు వచ్చినాయి, ఎంత పెద్ద శ్రమలు వచ్చినాయి. తలంచుకుంటుంటే ఆ కృతజ్ఞత నా లోపల ఉప్పొంగి వస్తుంటే, నా ప్రభు, నా చుట్టూ ఉన్నవారు, పరిశుద్ధ దేవదూతలు ఏమంటారమ్మా మనల్ని ఏమంటారు? మరచిపోని వారు. ఎప్పుడైతే మనం మర్చిపోని వారంగా ఉంటామో అప్పుడు మనం మరవని వారుగా ఉంటాం. ఎవరు మరవలేరు. ఇక దేవుడు ఎన్నడూ కూడా మనల్ని మరవడు. మనం మర్చిపోని వారంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని
మరవడు, ఇక మరవడానికి ఛాన్స్ లేదు. ప్రాసెస్. ఆయన ఎన్నడూ మరవడు, ఎన్నడూ ఎడబాయడు అనే మాట మనం తెలుసు కదా. అది అప్లై కావాలంటే ఇది మనం చేస్తే అది అప్లై అవుద్ది. ఆయనేమో మర్చిపోకూడదు, ఆయనేమో ఎడబాయకూడదు. నేను మాత్రం నా ఇష్టం ఉంటే దగ్గరకు వస్తా, లేకపోతే ఎడబాస్తా. నా ఇష్టం ఉంటే గుర్తుంటే గుర్తుంచుకుంటా, లేకపోతే మర్చిపోతా. దీనివల్ల వచ్చేది ఏంటి? దీనివల్ల ఏమొస్తుందమ్మా? మన నామాన్ని హెచ్చించగలుగుతున్నాం, ఆయన నామాన్ని హెచ్చించగలుగుతున్నాం. దీని యొక్క రిజల్ట్ అంతా మనకు పరలోకం కనబడుతుంది. ఇక్కడ ఏమనిపించదు, కానీ మన పని మాత్రం తూచా తప్పకుండా చేద్దాం అంతే. ఎంతోమంది మన జీవితంలో మనం చూస్తున్నాం, అందరూ కూడా ఏంటంటే మనం చేసిన మేలు, దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోతున్నాం. దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోయి మా గొప్పతనం, మాది, మేము, మా తెలివి, మా చదువు, దీని మీద పోతుంది. కానీ సహోదరుడా, దేవుడు చేసిన మేలు ఎన్ని ఉన్నాయి. ఆ మేలును మర్చిపోకుండా మర్చిపోని వారిగా నువ్వు ఉన్నప్పుడు నీలో అహం రాదు. ఏం రాదమ్మా? అది దేవుడు నాతో మాట్లాడిన మాట. ఏంటమ్మా? అహం రాదు. యూ విల్ నాట్ నెవర్ బి. ఏం రాదమ్మా? నీ లోపల గర్వం రాదు, పొగరు రాదు. సో పొగరు రాకుండా డైరెక్ట్గా రాకుండా ఉండదు. ఏంటమ్మా? డైరెక్ట్గా రాకుండా ఉన్నది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మన బలము, మన ధనము, మన జ్ఞానము ఏదో ఒకటి ఏం చేస్తుంది, మనకు అహాన్ని తెప్పించేస్తూ ఉంటుంది. ఆ అహం అనేది, అహము, సిగ్గు, అనుమానము, భయము, సోదరు, ఈ క్యారెక్టర్స్ మనలోంచి మనకు రాకుండా ఉండాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆమేన్. అంతే. ఎన్నడూ మరవను అని నీవు ఎప్పుడు కూడా ఒక నిశ్చయత మనం తీసుకొని, ఒక కమిట్మెంట్ అనేది మనం ఎల్లప్పుడూ నూతనపరుచుకుంటూ ఉంటుంటే అది ఇంపార్టెంట్ కదమ్మా. ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రెన్యూ ఎవ్రీ టైం మర్చిపోవద్దు. ఎందుకంటే మరవని వాడిగా ఉండాలి నువ్వు నీకు పేరు రావాలి. రెండోది, ఆయన చెప్పిన మాట మనకు అన్వయించుకోవాలి. ఆయన నామము హెచ్చింపబడుతూ ఉండాలి. నీలో ఉంటున్న నీకు పొగరు, అజ్ఞానము, ఈర్ష్య, ద్వేషము, అనుమానాలు ఏవి రావు. ప్రాసెస్ అది. దట్ ఈస్ ద ప్రాసెస్. ప్లీజ్ దాని యొక్క ప్రభు యొక్క ప్రేమను మనం గుర్తిస్తాం. ఎంతోమంది తమలో కోపం తీసేసుకున్నానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు, గర్వం తీసేసుకున్నానికి ప్రయత్నం చేశారు. తీసేసుకున్నట్టే ఉంటుంది, కానీ టైం వచ్చినప్పుడు పట్టడం కొట్టేస్తుంది. కనబడుతుంది ఎప్పుడు చాలా అన్నీ అంతా అయింది. కానీ ఒక్కరోజు ఏదో ఒకటి వస్తుంది. ఏదమ్మా టక్కని అరే నిన్నేమో ఇట్టంటుంది కదా పోయి, ఈరోజు ఏంటి ఇట్లా ఉన్నారు, ఎక్కడ దిగారు, ఎందుకు వచ్చింది కదా అంటే బికాస్ ఇది మనం ప్రాక్టీస్ చేయట్లేదు, మనం సాధన చేసుకోవట్లేదు, మనం దాన్ని పదే మనకు పేరు కోసం మనం ప్రయాసపడట్లేదు. నా పేరు ఇంతకుముందు కాలంలో పేరు పెడితే పేరుకు తగ్గట్టుగా జీవించారు, కానీ మనకేమో పేరు సంపాదించుకోవాలి. ఈ పేరు ఇక్కడ కాదు, ఆ దినాన ప్రభావం. ఇప్పుడు మాట్లాడుతుండొచ్చు, మనకు తెలియదు, నాకు తెలియదు. కానీ దాంట్లో అప్పవాది పక్కనే ఉంటుండే ఉత్తమ మాట. అది ఇప్పుడు మరవలేదు, కానీ మళ్ళీ గంట అయితే మర్చిపోతుందని అప్పవాది ఏం చేస్తున్నాడు? నింద, వాడి పని అది. ఏంది? ఎప్పుడు పక్కన ఉంటే ఎప్పుడు ఉండి నింద వేస్తుంది. నిందను మోపేవాడు ఎవడమ్మా? అపవాదం. భలే ఇంకో 2 గంటలు ఆగు, ఈయన సంగతి ఏంటో అని పక్కనే ఉన్న దేవదూత ఎవరు? అపవాది చెప్తుంది. కరెక్ట్ గంట 2 గంటల ఒక శోధన వచ్చేసరికి ఏమైంది? మర్చిపోయాడు. ఇక ఆ పేరు ఎందుకమ్మా? నువ్వు ఇందాక అనబడుతుంది కదా మరవని వారని. అయిపోయా, మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడా, మర్చిపోయి కోపం తెచ్చుకొని, మర్చిపోయి ఈర్ష్య వచ్చేది, మర్చిపోయి గర్వం వచ్చింది, తల బిరుసు వచ్చేసింది. సహోదరుడా, దేవుని నా బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అవన్నీ మనకు రాకుండా ఉండాలంటే కేవలము ప్రాసెస్ ప్రకారం మనం పోతే వీల్ రీచ్ ద గోల్. ఆ రోజు విజయులుగా మనం పరలోకంలో ప్రవేశించగలుగుతాం.
ఎలా ప్రవేశించగలుగుతామా? విజయులుగా పోతాం. దట్ ఈస్ వాట్ గాడ్స్, దేవుని యొక్క ఇంటెన్షన్ అది. అందుకే మనల్ని ఆయన మనం పిలిచాడు. అందుకే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత దేవుడికి స్తోత్రం. ఇంకా దేవుని మనం కనపరుచుకుంటుంది చాలామా. సుఖ దుఃఖం నందు కూడా మనము స్థిరంగా నిలిచి మన యొక్క పరుగుని మనం ముగించి మనకు కావాల్సింది ఒకటి ఏంటంటే ఓన్లీ టు ఎక్వైర్ ద నేమ్. నేను పేరు పొందుకోవాలి నా జీవితం ద్వారా. అది అనుదిన జీవితం ద్వారా. దాని ద్వారా నేను నాలో పొగరు రాకుండా నీకే తెలిసిపోతుంది. కరెక్ట్. ఇంతకుముందు అదే పరిస్థితి వచ్చినప్పుడు ఒకలా ప్రవర్తించినావు, అదే పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఎట్లా స్పందించినావు, అదే పరిస్థితి మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు ఎట్లా స్పందించావు నీకే అర్థమైపోతుంది. ఇది ఎందుకు వచ్చింది? బికాస్ నేను మర్చిపోలేదు, నేను దాన్ని ధ్యానించిన ఆటోమేటిక్గా ఏమైందమ్మా నాకు ఓహో రీజన్ అది. దేవస్తోత్రం. పేరు నిలబెట్టుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా ఉంటామో అప్పుడు ప్రభు మనల్ని ఇంకెక్కువగా ఘనపరిచే దేవుడు అంటున్నాడు. దాన్ని బట్టి దేవుని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉందాం. ధ్యానవాక్యం.